తృప్తిగా స్వామిని గుడిని నిర్మాణాన్ని అన్ని బాగా తృప్తిగా చూసాము. కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ ఈ వీడియోలో చేసినాము. కాబట్టి భగవంతుడు ఎంత గొప్పవాడంటే అంతా ఇంత కాదు, చాలా గొప్పవాడు. ఈ అయోధ్య ఒకప్పుడు కాలంలో ధర్మాన్ని 4 పాదాలు నిలబెట్టిన స్థానం ఇది. ధర్మాన్ని 4 పాదాలు నిలబెట్టిన ఇటువంటి స్థానము రామావతారం చాలా గొప్పది. రామావతారం ఏం చెప్తాడంటే, రాముడిగా ఎప్పుడు దేవునిగా నన్ను చూడాకని అంటాడు. నన్ను దేవునిగా భావించాకని, నేను ఒక నరుని అని అంటాడు. ఎందుకంటే రామావతారంలో అన్ని రూపాల ఆదర్శం చూపించాడు. అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తర్వాత ప్రజలతో ఎలా ఉండాలి, ధర్మం ఎలా నిలబెట్టాలనేది రాముల వారు ధర్మాన్ని, మానవ రూప ఒక ఆదర్శాన్ని ఆయన సాటి చూపించి మనకందరికీ జ్ఞానోదయం చేసినాడు. కాబట్టి మనం కలిమాయలు ఉన్నాం. కాబట్టి ధర్మం అనేది నశించిపోతూ అధర్మం ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి నా కోరిక ఎప్పటి నుంటో రామ జన్మభూమిలో దేవాలయ నిర్మాణం కావాలని ఎన్నో కోరికలతో కోరుకున్నాను. గత 8 సంవత్సరాల కిందటి నుంచి అందరు భక్తులతో అందరం వచ్చాము. ఇలాగనే పూజ చేసుకొని, ఇలాగనే అందరూ కూర్చొని, నా కోరిక ఒకటి ఉంది నాన్న. ఆ కోరిక ఏముందంటే, రామ జన్మభూమిలో మన యొక్క ధర్మాన్ని రామచంద్రునికే గుడి లేదు అక్కడ అయోధ్యలో. కాబట్టి తొందరగా గుడి నిర్మాణం కావాలి రామ జన్మభూమిలో అని అందరూ సంకల్పం చేశాము. అక్కడ సంకల్పం చేసిన 5 నెలలకే కోర్టు తీర్మానం ఇచ్చేసింది కట్టుకోవచ్చు అని. దాని సాక్ష్యం కలమ్మ అసలు వీళ్ళంతా ఉన్నారు. సాక్ష్యం వచ్చేసింది, దేవాలయ నిర్మాణం అయింది. చాలా సంతోషమైంది. కాబట్టి ఒకప్పుడు ఈ అయోధ్య అంతా వచ్చి ధర్మాన్ని అంతా 4 పాదాలు నిలబెట్టినారు. సత్యవాడు లేరు, పుట్టేవాడు లేడు, సత్యవాడు సావనేది లేవు. అందరూ పుణ్యాత్ములే. ధర్మం అంతా 4 పాదాలు నిలబడింది. ఎవరు పాపం చేసి ఒక్కరు లేరు. అప్పుడు రామచంద్రమూర్తి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యమధర్మరాజుకు పని లేదు పైన యమలోకంలో. పాపాలు చేసిన వచ్చి కదా పైన పని డ్యూటీ, ఆయనకు అక్కడ డ్యూటీ లేదు. అప్పుడు ఆయన మారు రూపంగా నేను రాముల వారి కలవాలన్నట్టుగా యమధర్మరాజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ నుండి యమధర్మరాజు వచ్చాడు. ఒక మానవ రూపంలో వచ్చాడు. నేను రాముని కలవాలి, కలగవండి అన్నాడు. కానీ ఒక కండిషన్, నేను రాముడు లోక కూర్చొని మేమిద్దరు సంభాషణ చేసేటప్పుడు మీరు డోరు తీయకూడదు, తలుపు తీయకూడదు. తలుపు తీసినావనుకో నీ తలకాయ ఉడకలవుగా చేపల ఉడక నీ తల ఖండించుగాక అనేటట్టుగా ఆయన చెప్పాడు. సరేలే స్వామి, గేటు దగ్గర లక్ష్మణస్వామి ఉన్నాడు, తమ్ముడు రాముల వారి తమ్ముడు. సరే స్వామి, నేను ఎవరు రానియను, నేను రాని నేనే ఉంటానని చెప్పి అప్పుడు ఆయన గేటు దగ్గర ఉన్నాడు. అప్పుడు ఆ యమధర్మరాజు రాముల వారు ఇద్దరు మాట్లాడుతున్నారంట. ఏమయ్యా, నువ్వు వచ్చి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి ఈడున్నావు నువ్వు. భూమి అంతా ధర్మం 4 పాదాలు నిలిచిపోయింది. సచ్చేవాడు లేడు, పుట్టేవాడు లేడు. పుట్టేవాడు ఉన్నాడు కానీ సచ్చేవాడు లేడు. నా అక్కడికి వచ్చే డ్యూటీ నాకు లేదు, మరి నాకేమి పరిస్థితి అంటే అప్పుడు రాముడు చెప్తున్నాడ, లేదండి అవతారం అయిపోయింది, నేను త్వరలో వస్తున్నానని చెప్పే లోపల అంతలో ఎవరు వచ్చారు?
వచ్చాడు, దుర్వాస మహర్షి వచ్చాడు. వచ్చి లక్ష్మణాన్ని రాముతో మాట్లాడాలని అంట. ఆయన ముందుగానే కోపిస్తే ఒకరు ఆగున్నా ఎంత బాధ. నేను రాములతో మాట్లాడు తొందరగా అన్నాడు. ఆగు స్వామి చెప్తే ఇల్లు శాపన, వాటిని తీస్తే ఆయనతో శాపన. ఏదో నా కాలానికి విపరీత కాలానికి ఏదో వచ్చిందని చెప్పి మాట దుర్మార్సికి ఎదురు చెప్పలేక, లోకానికి ఎదురు చెప్పలేక లక్ష్మణస్వామి వాటిని తీశాడు. తీస్తానే దుర్మార్సి వచ్చాడు. అయ్యా రామయ్య, నేను ఆడ యజ్ఞం చేస్తున్నా, నాకు మోపు కట్టెలు పంపాడు చెప్పినాడు, వెళ్ళిపోయాడు. చూడండి, మోపు కట్టెలని లక్ష్మణస్వామి ఏడు, లక్ష్మణ నాకు మోపు కట్టెలు అనిపిస్తాడు. బిట్టంటే ఎవరో మంచి పెట్టి పంపిస్తాడు. ఆయన ఆ వాగిని తీపిచ్చి ఆయనతో మోపు కట్టెలని ఆయన ఎమ్మని వెళ్ళిపోయాడు, చెనకాలం వెళ్ళిపోయినాడు. అప్పుడు నా వాగిని తీస్తేనే ధర్మరాజు వచ్చాడు కదా, ఇంకా లక్ష్మణస్వామిని ఇంకా తల ఖండించాలి కదా, తల ఖండించాలి మనము లక్ష్మణుని అనేటట్టుగా ఆర్డర్ వేశాడు. అప్పుడు అందరు రాజులు అందరూ కూర్చోవచ్చు, ఇన్నాళ్ళంటే అల్లారి ముద్దుని నా తమ్ముని ఎలాగ నేను ఖండించాలనేటట్టు రామునికి ఆ ప్రేమ చావక అప్పుడు అందరు మహానులంతా కూర్చొని, లేదు రామయ్య, దేశ పరిశీకరణ చేస్తే ఆయన చచ్చింతో సమానము, మన దేశం నుండి మనము పరిశీకరణ చేసేద్దాం అనేటట్టుగా ఆ రాముడు చెప్తానే అప్పుడు లక్ష్మణస్వామిని దేశ పరిష్కరణ చేసేసి ఇక్కడింటి అంటే ఈ అయోధ్య నగరం నుండి అతని బహిష్కరణ చేసేసినాడు. ఇంకా చేసిన తర్వాత అప్పుడు ఇంకా రాముల వారు ఇక నాకుండే లక్ష్మణ బాయ, తర్వాత ఇంకా సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయా, ఇక నేను ఉండి ఏం చేయాలా, ఇక నేను ఉంచి రేపు నా కొడుకుకు పట్టాభిషేకం చేసి లవకు కుశలానికి ఇద్దరికి పట్టాభిషేకం చేసి నేను ఉంచి అంతర్ధామ అయిపోతున్నా అంటే అంతా అయోధ్య నుండి పోతా ఉంటే ఆయన వెంటబడి ముసలోళ్ళు ముత్తగోళ్ళు అందరూ రాముడు సరియుగ నదిలో పోతున్నాడంట, రాముడు సరియుగ నదిలో అయిపోతున్నాడు. రాములేని రాజ్యం నాకెందుకు, రాములేని బతుకు నాకెందుకు, రాములేని బతుకు నాకెందుకు, రాములేని జీవితం నాకెందుకు అని మొత్తము ముసలోళ్ళు ముత్తగోళ్ళు పాములు తేలు ఇంద్రగీతలు దయ్యాలు భూతాలు పీడలు పిశాలు అన్ని రానంట. రాములేని బతుకు నాకెందుకు, రాములేని రాజ్యం నాకెందుకు అని ఆయన రాముడు ముందు పోతాని వెళ్ళి నేర్చుకుంటూ రాముడు పని అన్ని పోతానంట. అప్పుడు ఇంకా రాముడు సరివ నదిలోకి పోయి ఆ సరివ నది నమస్కారం చేసి ఆ సరివ నదిలో నడుచుకుంటూ పోయి ఆ సరివ నదిలో ఆయన అంతర్ధామ అయిపోయినాడు. ఆయనతో పాటి ఈ దయ్యాలు భూతాలు పీడలు పిశాచులు పాములు కప్పలు ముసల ముతుక మొత్తం దాంట్లో పడినారు. అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారంట. మొత్తం అదంతా వైకుంఠానికి వెళ్ళిపోయి ఇంకా వైకుంఠంలో ఇక్కడ స్వామివారు ఆ రామావతారం సాధించేశాడండి. ఆయన వైకుంఠానికి పోయాడు. వైకుంఠానికి పోతానే ఆ రాముల వారికి అంతా వాళ్ళ ఒక సేమి వచ్చే టపాకాయలు కలుస్తారో వైకుంఠం సందడి చేస్తున్నాండ. స్వామి భూలోక యాత్ర పోయి లోక కళ్యాణాన్ని నిర్మాణం చేసి వచ్చినాడు ఆ స్వామి అని చెప్పి అక్కడ టపాకాయలు కాసేటోళ్ళు, పళ్ళాలు వంచేటోళ్ళు, బచ్చాల పండుగ చేసేటోళ్ళు వైకుంఠంలో రెండో వైకుంఠంగా బాధ్యంతులతో రంగరంగ వైభోగ వైకుంఠం అంతా రాముడు వచ్చా మా స్వామి ఇన్నాళ్ళు వదిలిపెట్టిపోయి ఇప్పుడు వచ్చినాడని వాళ్ళు రెండో వైకుంఠంగా అక్కడ స్వామి వారికి ఉత్సోగం చేశారంట. చేస్తానే అప్పుడు అమ్మవారు స్వామి ఆ వాకిట పోతానే అమ్మవారు మంగళారతి తీసుకోమందంట. సీతమ్మ ఆరతి తిప్పుతా ఉందంట. కాదు సీత లక్ష్మి, ఒక్క మాట చెప్పకుండా వచ్చినావే అనేటట్టు రాముడు ఆడ నారాయణ వచ్చి ఒక ప్రశ్న వేసినట్టు అమ్మను. అప్పుడు అమ్మ అంటుందంట, ఆ స్వామి ఎన్ని రోజులు అవుతుంది వైకుంఠపురం వదిలిపెట్టాము, మీరు మగవారికి దిగులు ఉందని తిట్టుండదు, నేను ఇల్లు చూసుకోవాలి కదా, ముందు వచ్చి ఇల్లు చక్కబెట్టుకో కదా, ఇన్ని రోజులు వైకుంఠం వదిలిపెట్టిపోతే అది ఏమైందో ఏం కాదు అని నేను ముందు వచ్చినాను అంతే. నేను వచ్చినాక నువ్వు వచ్చినావు, నేను ఇల్లు అంతా చక్కబెట్టి అంతా అలంకరణ చేసావు వైకుంఠపురం అంతా, నా దగ్గర నువ్వు వచ్చావు అని చెప్పి అప్పుడు మంగళారతి ఇచ్చి అప్పుడు వాళ్ళు ఆ వైకుంఠంలో పాల సముద్రంలో ఆలోచన మీద నిలిచేశారు. కాబట్టి అటువంటి భాగ్యం మనకు కలిగింది. అందుకే ఆ సరియు నదిలో ఆనాడు అందరూ పుణ్యత పొందినారంట. అందుకే రేపొద్దున అందరం నుంచి సరియు నదిలో అందరం స్నానం చేసి ఆ రాముడు ఒక అక్కడ
దానంలో అక్కడ నీళ్ళల్లో ఆయన ఐక్యమైపోయినాడు కాబట్టి మనం నుంచి అక్కడ పోయి స్నానం చేసి రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి రాముడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. ఆయన వచ్చిందే లోక కళ్యాణం కోసం. ఆ లోక కళ్యాణాన్ని నిర్మాణం చేశాడు. ఆయన మళ్ళీ తిరిగి ఆయన వైకుంఠము ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మీరందరి నుంచి రామనామం ఎక్కువ చేయండి. రామ ఒక్కటే మంత్రము, అది తారక మంత్రం. ఈ తారకం చేసిన వారికి మరణం లేదండి. తారకం ఎక్కడ పుట్టింది అంటే సూర్యనారాయణలో పుట్టింది. ఆ సూర్యుడి నుండి పరపర